సర్వాణి భస్మసాత్ కురుతే. అదేవిధంగా ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో అది అన్ని కర్మలని కూడా భస్మం చేసేస్తుంది. భస్మం అయిపోవాలి. భస్మం అయిపోవటం అంటే ఏంటి? నిరింధన ఇవానలా అంటారు శంకరాచార్యుల వారు. ఇంకా దాంట్లో కాలటానికి ఇంకేం లేదు, నిరంధనం. ఇంధనం అంటే కాలటానికి ఇంకా ఏదో ఒకటి ఉండాలి అక్కడ. కూర్చోండి. అంటే ఒక కట్టె ఉందనుకోండి, ఆ కట్టెకి మనం అంటిస్తాం. అంటించినప్పుడు దానికి ఆక్సిజన్ తగిలిందనుకోండి, ఆక్సిజన్ సహాయం దొరికిందనుకోండి, అది ఇంకా కాలటం మొదలు పెడుతూ ఉంటుంది. కాలి 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 చివరికి ఏమైపోతుంది? అది బూడిదైపోతుంది. విచిత్రం ఏంటంటే బాగా ఇప్పుడు ఎప్పుడన్నా శ్మశానాల్లో అక్కడ మనం చూస్తూ ఉంటాం. తీసుకుని వెళ్ళి ఆ కాశీలో అక్కడంతా సగం సగం కాలిన శవాలను అవన్నీ పడేస్తుంటారు, గంగానదిలో తోసేస్తూ ఉంటారు వాళ్ళు. పూర్తిగా కాలను కూడా చాలా ఇప్పుడు మార్చారు, సిస్టమ్ అంతా మారింది. ఇప్పుడంతా ఎలక్ట్రిఫైడ్ క్రెమటోరియంస్ అవన్నీ పెట్టారు అక్కడ. ఇప్పుడు పూర్తిగా కాలితేనే అక్కడి నుంచి వెళ్ళాలని రూల్స్ అవన్నీ పెట్టారు. ఈ గంగా ప్రక్షాళన కార్యక్రమం వచ్చిన దగ్గర నుంచి ఇదివరకైతే చాలా ఘోరంగా ఉండేది ఆ ఏరియా అంతా. బగ 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 మండేటటువంటి ఆ అగ్ని కీలల్లో ఆ శవాన్ని పడేస్తారు అట్లాగా. వాడు ఇంతలావును ఉంటాడు, వాడు ఇంతలావును అంత పొడుగు ఉంటాడు. అదే గంట తర్వాత చూస్తే ఏముండదు అక్కడ, భస్మసాత్. దాంట్లో ఏం వేసినప్పటికీ అవి కట్టెలే కాదండి, మీరు ఆ కాలుతున్నటువంటి కట్టెల్లో ఏమన్నా వేయండి భస్మం అయిపోతాయి, అవన్నీ కూడా బూడిదైపోతాయి. అంటే ఇంకా కాలటానికి ఏమీ మిగలనటువంటి ఒక పొడి లాంటిది ఏదో మిగులుతుంది అక్కడ. ఏమి కాలదు ఇంక దాంట్లో. దాన్ని మీరు కాల్చినా కానీ అదేం కాదు, ఇంకా కాలదు అది. ఏధాంసి ఆ కట్టెలు ఆ విధంగా కాలిపోతాయి. అదేవిధంగానట జ్ఞానాగ్ని, అక్కడ కట్టెలతో పండేటటువంటి అగ్నిని చూపించారు. ఇక్కడ చెప్తున్నటువంటి ఏం అగ్ని అయ్యా ఇది? జ్ఞానం అనేటువంటి అగ్ని. ఇదే అగ్నిని ఇంతకుముందు ఏమన్నారు? యజ్ఞము అన్నారు. ఆ యజ్ఞం జ్ఞానం అనేటువంటిది కలిగినప్పుడు అన్నారు అక్కడ. ఇక్కడ కూడా చెప్తుందండి ఈ జ్ఞానమే. కాబట్టి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, జ్ఞానాన్ని ఎప్పుడు కూడా అగ్నితోటి, నిప్పుతోటి, సూర్యుడితోటి, కాంతితోటి పోల్చి చూపిస్తారు. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఎలాంటిది? అగ్నితో సమానమైనటువంటిది. అందుకని ఆ జ్ఞానాగ్ని అనేటువంటిది ఎప్పుడైతే నా లోపల ప్రజ్వలింపబడిందో ఆ జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు. ఇక్కడ కర్మలు అంటే ఏంటంటేనండి, మనం చేసేటటువంటి పనులు కాదు, ఆ పనుల వల్ల మన లోపల జనిస్తున్నటువంటి ఫలితాలు. ఏ ఫలితాలైతే నా కొత్త వాసనలకి కారణమవుతున్నాయో, ఏ కర్మఫలాలు నా కొత్త సంస్కారాలకి కారణమవుతున్నాయో, ఏ కర్మఫలాలు నా జన్మలకి కారణమవుతున్నాయో, ఏ కర్మఫలాలు నా ఉత్తమ లోకాలకి వాటికి కారణమై మళ్ళా ఈ లోకంలోకి తీసుకొని వచ్చి పడేస్తున్నాయో, ఆ కర్మఫలాలన్నీ కూడా ఒక్కసారి భస్మం అయిపోతాయి. జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా అక్కడ అజ్ఞానం ఉండడానికి అవకాశం లేనే లేదు. కాంతి ఉన్న చోట చీకటి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి కాంతిని, అటువంటి అగ్నిని, అటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు. ఎప్పుడు పొందగలుగుతావు? ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఎంత పెద్ద ప్రాసెస్ ఇదంతా. మర్చిపోవద్దు ముందు శ్లోకాల్ని. గురువు దగ్గరికి వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, తెలుసుకున్నప్పుడు తద్విద్ధి, ఆ జ్ఞానం కలిగినప్పుడు అప్పుడు ఇదంతా సాధ్యం. కాబట్టి అప్పుడు జీవితం అనేటువంటిది ధన్యం అవుతుంది. అప్పుడు నా ఉపాధులన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత చెప్తున్నారు చూడండి, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి.
ఇహ అంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో జ్ఞానేన సదృశం పవిత్రం న విద్యతేహి, జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటిది ఇంకొకటి లేదు. పవిత్రం అంటే ఏంటి? ప్యూరిఫైడ్, విచ్ కెన్ ప్యూరిఫై అండ్ ప్యూరిఫైడ్ ఆల్సో. అది స్వచ్ఛంగా ఉంటుంది, అది అన్నిటినీ స్వచ్ఛంగా మార్చగలిగిన శక్తి కలిగినటువంటిది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, దివ్యమైనటువంటిది అంటూ ఏదన్నా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది కేవలం జ్ఞానం మాత్రమే. దాన్ని మించినటువంటిది ఇంకొకటి పవిత్రమైంది లేనే లేదు. తత్ యోగ సంసిద్ధ కాలేన స్వయం ఆత్మని విందతి. అటువంటి జ్ఞానాన్ని ఎవరైతే యోగ మార్గంలో అనుసరించడానికి సిద్ధమవుతాడో కాలేన, ఈ పదం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. కాలేన, కాలేన, ఇట్ టేక్స్ టైం, స్లోగా టైం తీసుకుంటుంది. కాలేన, నెమ్మదిగా ఆ యోగం ఆచరిస్తున్నటువంటి వాడు, జ్ఞానపూరితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు నెమ్మదిగా కాలేన. ఒకటికి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఎట్లా ఉంటుందంటే, మనం ఈ ప్రపంచము, భగవంతుడు, ఇదంతా కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతా ఏదో పేటిఎమ్ లేకపోతే గూగుల్ పేమే ఇట్లాంటివి, ఇట్లా ఆలోచిస్తాం. మనం వస్తువు కొన్నామా, డబ్బులు ఇచ్చామా. అట్లాగే గురువుగారి దగ్గరికి వెళ్ళామా, జ్ఞానం వచ్చేసిందా? జ్ఞానం వచ్చేసిందా? పాపాలు పోయాయా? గురుదక్షిణ ఇచ్చేసామా? అంత బిజినెస్ లాగా చూడొద్దండి. వెంకటేశ్వర స్వామి హుండీలో 1000 రూపాయలు వేసామా, 50,000 వచ్చిందా? వెంకటేశ్వర స్వామితో బిజినెస్ చేస్తాం మనం కదండి. రోజు చెప్పుకుంటాం, లాస్ట్ టైం వచ్చినప్పుడు 1000 రూపాయలు వేసాను దేవుడా, కొంచెం ఆ 50,000 వచ్చేసేటట్టు. నువ్వు ఇచ్చిందేమో 1000 రూపాయలా, నీకు రావాల్సిందేమో 50,000. బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు ఇది. ఇది ఇచ్చావు, లాభం ఎక్స్పెక్ట్ చేస్తావు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇదంతా ఇట్ టేక్స్ టైం. వెంటనే ఏది రాదు. ఇచ్చేయటం, తీసేసుకోవటం, ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ కుదరదు. అంటే సాధనలో పరిపక్వత రావాలి. గురువుగారు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవడానికి కాలేనా సమయం పడుతుంది. ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే ఏదో ఒక రోజున, ఈ జన్మలో కాకపోయినా కనీసం వచ్చే జన్మలో అయినా సరే ఖచ్చితంగా ఆ జ్ఞాన సిద్ధి అనేటువంటిది కలిగి ఆత్మతత్వం యొక్క అవగతం అవుతుంది. కాబట్టి అప్పటిదాకా మనం ఏం చేయాలి? అబ్బే ఏదో చేస్తున్నామండి, గురువుగారు చెప్పారు, జ్ఞానం ఇచ్చారు, రోజు ధ్యానం చేయమన్నారు, చేస్తున్నాను, ఇంకా ఏం రాలేదండి, ఇంకా ఏమని నేను ఎప్పుడు చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నా, సాధన చేస్తే ఏమొస్తుంది అని అడుగుతుంటారు చాలామంది. సాధన చేస్తే ఏమొస్తుంది? చెప్పండి, సాధన చేస్తే ఏమొస్తుంది? నేను చెప్పనా? తర్వాత మీరు సాధన చేయడం ఆపేయద్దు నేను చెప్పిన తర్వాత. సాధన చేస్తే విచిత్రం ఏంటంటే ఏమీ రాదు. ఏమీ రాదు చేస్తే. మరి ఇంకెందుకండి సాధన అంతా? ఉన్నది పోగొట్టుకోవడానికి. ఏమీ రాదు, ఉన్నది పోగొట్టుకోవడానికి సాధన. మనం చేసే ప్రయత్నం అంతా, నువ్వు కొత్తగా పొందాల్సింది ఏమీ లేదురా నాయన, ఇక్కడ ఆల్రెడీ నువ్వు పొందావు, నువ్వే భగవంతుడివి, నువ్వే చైతన్య స్వరూపం. నీకు నువ్వే అడ్డం పడి కూర్చున్నావు అక్కడ. నీ చైతన్యాన్ని నువ్వే అడ్డం పడి కూర్చున్నావు. నీ అహంకారమే అడ్డం పడుతుంది అది వ్యక్తం అవడానికి. నువ్వు కిటికీలు మూసుకొని కూర్చున్నావు. లోపలికి కాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, టవర్లో సిగ్నల్ అట్లాగే ఉంది. పలకమంటే ఎట్లా పలుకుతుంది? కాబట్టి నన్ను నేను ఓపెన్ చేసుకోవాలి సాధనా మార్గంలో. ఇదంతా ఏంటి? ఒక్క రోజులో జరగదు, నెమ్మదిగా. అందుకనే శంకరాచార్యులు వారు ఏమంటారంటే, శనైహి ఉపరమేత్. నెమ్మదిగా. ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నెమ్మదిగా జరిగేవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి, చూడ్డానికి బాగుంటాయి. ఒక పువ్వు వికసిస్తుంది కదా, ఆ పువ్వు చక్కగా తామర పువ్వు కానీ లేకపోతే ఒక మందార పువ్వు కానీ పొద్దున పూట వికసిస్తాయి. మా ఇంట్లో పూస్తాయి మందార పువ్వులు, ఎల్లో మందారాలు తెచ్చి వేసా, భలే పూస్తాయి, ఇంత పెద్ద వస్తాయి. పొద్దున్నే లేచి చూస్తే మొగ్గలాగా ఉంటాయి, ముడుచుకొని ఉంటాయి. 9ంటికి అంతా అవి ఇంత పెద్దవి అయిపోతాయి.
కానీ ఇట్ టేక్స్ టైం. 3 గంటల టైం పడుతుంది. 3 గంటల సేపు దానికి టైం పడుతుంది. ఆ టైం అంతా తీసుకుని నెమ్మదిగా అసలు వికసిస్తోందా, ఇలా దాని దగ్గర కూర్చుని తొందరగా విచ్చుకో అంటే విచ్చుకుంటుంది అది. దాని టైం అది తీసుకుంటుంది. కాలేనా నెమ్మదిగా జరుగుతుంది ఇదంతా. మేనేజ్మెంట్లో మాకు ఒక లెసన్ చెప్పాడు ఆయన, చోప్రా గారు. ఏంటంటే మనిషి యొక్క ఎదుగుదల, ఒక పిల్లవాడి యొక్క ఎదుగుదల, పిల్లలు కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కూడా వాడిని ఏదో బలవంతంగా వాడిని ఇప్పటికిప్పుడు ఏదో మహాత్ముని చేసేయాలని ప్రయత్నం చేస్తారు. బలవంతంగా వాడు చెయ్యలేనివి, వాడికి అవసరం లేనివి వాడిని ఎత్తి మీద రుద్ది బలవంతంగా. ఆయన ఏం చెప్తాడంటే స్టోరీ, ఒక మామూలుగా ఈ పురుగులు ఉంటాయి చూసారా, గొంగళి పురుగులు గూడు కట్టుకుంటాయి. అవి గూడు కట్టుకొని అవేంటంటే ఒక 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 స్థితిలోకి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా అక్కడంతా ఏం చేయవు. అవి ఏం చేస్తాయి, ఆ గూడులోకి, ఆ గూడు కట్టుకున్నటువంటి గూడులోకి వెళ్ళిపోయి దూరిపోయి ఏం చేస్తాయి, ఒక నెల రోజుల్లో 2 నెలల్లో ఉండిపోతాయి దాంట్లో కదా. తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాయి అవి, సీతాకోక చిలుకలాగా వస్తుంది. ఆ లోపలికి వెళ్ళినటువంటిది ఎట్లాంటిది వెళ్తుంది, నల్లగా, వికారంగా, చూడ్డానికి కూడా అసహ్యంగా, ముట్టుకుంటే కూడా భయంకరంగా. అలాంటి ఒక పురుగు తన చుట్టూ గూడల్లుకుని 2 నెలల తర్వాత ఒక అందమైనటువంటి సీతాకోకలాగా రంగురంగులైనటువంటి రెక్కలతోటి బయటకు వచ్చి చక్కగా ఎగురుతుంది. ఇంతకు ముందులాగా అది ఆకులను తినటం, కొరకటం ఇవన్నీ చేయదు. ఇప్పుడేం చేస్తుంది అది, కేవలం పువ్వుల మీద వాలి ఆ పువ్వుల్లో ఉండేటటువంటి మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. ద చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, ఆ మార్పు 2 నెలలు పడుతుంది. ఒక్క రోజులో అయిపోమంటే అయిపోతుంది. అది లోపల జరగాల్సినటువంటి ప్రాసెస్ అంతా పైకి ఏం కనిపించదు, కానీ లోపల కాలేనా దాని టైం అది తీసుకుంటుంది. ఎవడో ఒకడు ఏం చేశాడంటే పాపం దాంట్లోంచి ఆ పురుగు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రయత్నం చేస్తుంటే పాపం బయటికి రాలేకపోతుంది, దీనికి సహాయం చేద్దామని చెప్పి దాన్ని తీసుకుని నెమ్మదిగా గూడుని కత్తిరించి దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే లోపల నుంచి సీతాకోక చిలుక లాంటిది బయటకు వచ్చింది. కాసేపు అటు ఇటు కొట్టుకుని చచ్చిపోయింది అక్కడే. అంటే అర్థం ఏంటి, దాని టైం అది తీసుకోవాలి. కాలేనా దాని టైం దానికి ఇవ్వాలి. మనం దాన్ని బలవంతంగా నేను విప్పి దాన్ని బయట పెడతాను అంటే అదేంటంటే ఆ సన్నటి రంధ్రం చేసుకుని దానంతటదే ప్రయత్నం చేసి తోసుకుని బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే దాని శరీరంలో దానికి అవసరం లేనటువంటి ఫ్లూయిడ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ వెనక్కి తోసేసి అవసరమైనటువంటి భాగం మాత్రమే ముందుకు వస్తుంది. ఆ అవకాశం దానికి ఇవ్వకుండా మనం ముందుగానే దాన్ని ఓపెన్ చేస్తామంటే ఆ ఫ్లూయిడ్స్తో సహా బయటకు వచ్చినప్పుడు చచ్చిపోతుంది. అది సాధన కూడా అంతే. నెమ్మదిగా చేద్దాం, తొందర ఏం లేదు. ఎన్ని జన్మల నుంచి పేర పెట్టుకొని ఇక్కడికి వచ్చాం మనం, నెత్తి మీద వేసుకొని. ఒక్క జన్మలో అయిపోవాలి ఇదంతా ఇష్కంటే కాదు. జ్ఞానాన్ని పొందాలి, గురువులను ఆశ్రయించాలి. అంతా చేసిన తర్వాత కాలేనా, ఈ జ్ఞానం కలిగిన తర్వాత కూడా టైం తీసుకుంటుంది. ఇదంతా కాలేనా తీసుకుని నెమ్మదిగా అటువంటి యోగం చేసిన తర్వాత ఆత్మని విందది, ఆత్మని తెలుసుకుంటాడట చెప్పి తర్వాత ఇంకొక శ్లోకం చదువుదాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ తత్పరః 2 లక్షణాలు చెప్తున్నారు. శ్రద్ధావాన్
శ్రద్ధావాన్ అంటే ఎవరు? శ్రద్ధ కలిగినటువంటి వాడు. రెండవ లక్షణం ఏమిటి? తత్పరహ. తత్ అంటే ఏమిటి? ఆ జ్ఞానాన్నే ఉత్తమమైనటువంటి దానిగా ఎంచుకున్నటువంటి వాడు. పరం అంటే దాని తర్వాత ఇంకొకటి లేదు. ఏ జ్ఞానం పొందిన తర్వాత ఇక జ్ఞానం పొందవలసినటువంటి అవసరం లేదు. ఏ జ్ఞానం పొందిన తర్వాత అన్ని జ్ఞానాల సారం నాకు అర్థమవుతుందో అటువంటి జ్ఞానం పొందాలి కదా. కాబట్టి అటువంటి జ్ఞానం పొందినటువంటి వాడు ఏమవుతాడట? తత్పరహ, దాన్నే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాడు. సంయత ఇంద్రియ, ఇది కూడా చాలా ముఖ్యం. ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకున్నటువంటి వాడు జ్ఞానం లభతే, జ్ఞానాన్ని పొందుతాడట. కాబట్టి జ్ఞానం పొందాలంటే ఏం లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ? ఒకటి శ్రద్ధావాన్, రెండవది జ్ఞానమే ఉత్తమమైనటువంటిది అనేటువంటి దృక్పథం, మూడవది ఇంద్రియ నిగ్రహం. ఎక్కడైతే ఇంద్రియ నిగ్రహం ఉందో అక్కడ మనోనిగ్రహం కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. ఈ మూడు ఉన్నటువంటి వాడికి మాత్రమే జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి అధికారి లక్షణాలు అన్నమాట. ఒక జ్ఞానం పొందాలనుకున్నటువంటి వాడు, గురువును ఆశ్రయించినటువంటి వాడు, పరిప్రశ్న వేసినటువంటి వాడికి ఈ లక్షణాలన్నీ ఉండాలి ముందుగా. ఇలాంటి వాడు ప్రశ్న వేస్తే గురువుగారు ఆశ్చర్యపోతారు, వారిని ఇంత మంచి క్వశ్చన్ అడిగాడా, వీడికి ఎలాంటి సమాధానం చెప్పాలని ఆయన కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తాడనమాట. అందుకని అలాంటి క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? శ్రద్ధ. శ్రద్ధ అంటే మనం చూసాం కూడా ఇంతకుముందు, 2 లక్షణాలు ఉంటే శ్రద్ధ. ఏమిటా 2 లక్షణాలు? నేను చెప్పా, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణమిది శ్రద్ధాని గద్యతే. శంకరులు ఇచ్చినటువంటి డెఫినిషన్. శాస్త్రస్య అంటే మానవుడి యొక్క ఔన్నత్యాన్ని, శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఏ శాస్త్రం అయితే జ్ఞానాన్ని బోధిస్తోందో ఆ శాస్త్రము సత్యము, శాసించి బోధించేటటువంటిది, నిర్ణయాత్మకంగా బోధించేటటువంటిది, నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందించేటటువంటిది, నువ్వు చేసి తీరాల్సిందే అని శాసించేటటువంటిది శాస్త్రం. లేకపోతే నష్టపోతామని తెలియజేసేటటువంటిది శాస్త్రం. కాబట్టి ఆ శాస్త్రం నిజమైనటువంటిది అనే నమ్మకం కలిగి ఉండాలి. రెండోది, ఆ శాస్త్రం మనకి చెప్పేది ఎవరు? ఇప్పుడు చెప్పారు కదా, తత్వదర్శిభి, తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు చెప్తారు. కాబట్టి రెండో నమ్మకం ఎవరి మీద ఉండాలి? గురువు మీద ఉండాలి. చూడండి, ఇక్కడ భగవంతుడి ప్రమేయమే లేదు. శ్రద్ధలో భగవంతుడి ప్రమేయమే లేదు. ఎవరి పట్ల నీకు నమ్మకం ఉండాలి? శాస్త్రం పట్ల, గురువు పట్ల. సత్యబుద్ధి అంటే నమ్మకము, వాస్తవము. శాస్త్రం చెప్పేది కరెక్ట్, ఆ శాస్త్రాన్ని చెప్పేటటువంటి గురువు కరెక్ట్, నిజం అనేటువంటి నమ్మకం కలిగి ఉండటమే శ్రద్ధాని గద్యతే, శ్రద్ధ అని చెప్పబడుతుందట. కాబట్టి శ్రద్ధావాన్, మొట్టమొదటి ఉండాల్సిందేంటి? గురువు పట్ల నమ్మకం, శ్రద్ధ అనేటువంటిది ఉంది. ఏం గురువు సార్ ఈయన ఏంటో చెప్తాడు, ఇదేదో అన్నీ తెలిసినట్టు పెద్ద చెప్తూ ఉంటాడు. గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి భావన ఉండకూడదండి, నమ్మకం కలిగి ఉండాలి. విచిత్రం ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటో తెలుసా, గురువు కన్నా కూడా గురువు మీద ఉన్నటువంటి నమ్మకం మన బయటపడేస్తుంది. గురువు కన్నా కూడా గురువు మీద ఉండే నమ్మకమే మన ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంది, ఆ శ్రద్ధ ముందుకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి శ్రద్ధావాన్ తత్పరహ, జ్ఞానమే సర్వశ్రేష్టమైనటువంటిదిగా. ఇంద్రియ సంయత, ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో జ్ఞానం లభతే, అటువంటి వాడు జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా, సార్ జ్ఞానం పొందు, జ్ఞానం పొందు, జ్ఞానం పొందు, జ్ఞానాన్ని పొందుతాను సార్, ఏంటి లాభం దానివల్ల? నాకు జ్ఞానాన్ని పొందిన తర్వాత నాకేంటి? ఇది కదా క్వశ్చన్ మనకు ప్రతిదీ కూడా. సార్ అది చేయండి, సార్ ఇది చేయండి, నాకేంటి? ప్రతిదానికి మానవుడు లెక్కలు వేసుకుంటాడు, నాకేంటి? ఇక్కడ కూడా ఏంటి? జ్ఞానం పొందా, గురువుల దగ్గరికి వెళ్ళా, అన్నీ తెలుసుకున్నా, అద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు, సరే ఆ జ్ఞానం పొందాను, నాకేంటి? ఏదో ఒక లాభం ఉండాలి. ఆ లాభం ఏంటో చెప్తున్నాడు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అధిగచ్చతి, పరమమైనటువంటి శాంతిని పొందుతావయ్యా. కాబట్టి మనకు కావాల్సింది ఏంటండి? శాంతి కావాలి. అందరికీ ఏం కావాలి? కొంతమంది ఉంటారు, అబ్బే మాకు వద్దండి అనేవాళ్ళు ఉంటారు. మీరు ఇచ్చినా కూడా అండి మాకు వేస్ట్ అండి శాంతి.
ఎందుకో తెలుసా? మీరు ఇక్కడ ఇస్తారు, ఈ దత్త మందిరంలో ఇదేంటి అనంత వేదిక, ఇక్కడ మీరు శాంతిని ఇస్తారు మాకు. కానీ ఇంటికి వెళ్తాం చూసారా, అయిపోయింది. అక్కడికి అక్కడ మళ్ళీ ఏముంటుంది? కావలసినంత అశాంతి ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ శాంతి పొంది వెళ్తున్నావా, అశాంతిని మూట కట్టుకుని వెళ్తున్నావా? శాంతిని పొందడం అంటే ఏంటి అంటే, లోపల అశాంతిని కలిగించేటటువంటి కోరికలు, సంస్కారాలు ఇవన్నీ ఎప్పుడైతే ఈ అలజడులన్నీ కూడా శమిస్తాయో, ఈ అలజడు అంతా కూడా శమిస్తుందో, తుఫాన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందండి సముద్రం? తుఫాన్ వచ్చినప్పుడు గాలి ఎట్లా ఉంటుంది? తుఫాన్ వచ్చినప్పుడు ఆకాశం ఎట్లా ఉంటుంది? తుఫాన్ వచ్చినప్పుడు మేఘాలు ఎలా ఉంటాయి? 3 రోజుల ముందు నుంచి ఒకటే గోల, టీవీల్లో రేడియోల్లో వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది, దాటేస్తుంది దాటేస్తుంది, ఇంత దూరంలో ఉంది, ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది, గోల గోల పెట్టి చంపేస్తారు. ఒకసారి అది సముద్రం మీదకి వచ్చి నేల మీదకి వచ్చేసిన తర్వాత సముద్రాన్ని దాటి నెమ్మదిగా అది ఏమవుతుంది? శాంతి శాంతి. విచిత్రం ఏంటంటే తుఫాను ముందు కూడా శాంతంగానే ఉంటుందండి. అందుకనే తుఫాను ముందు ప్రశాంతత అంటారు అనమాట. కొంతమందిని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఏంట్రా ఇడు ఇవాళ చాలా శాంతంగా ఉన్నాడు, ఏదో ఉంది అంటే వాడు ఏదో ఒకటి పుల్ల పెడతాడు అనమాట. ఏం చేయట్లేదు వాడు, సైలెంట్గా ఉన్నాడంటే ఏదో పుల్ల పెట్టడానికి ఏదో ఆల్రెడీ చేసి దాక్కున్నట్టు నటించడం ఏదో చేస్తుంటాడు వాడు. అలాగే ఏంటంటే శాంతి అంటే ఏంటంటే లోపల మానసికమైనటువంటి అలజడులు, బయట భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి అలజడులు ఎట్లాగో అట్లా మనం పక్కకి వేసేయచ్చు. కానీ నా లోపలే ఉన్నటువంటి అశాంతి, నా లోపలే జరుగుతున్నటువంటి మహాభారత మహాసంగ్రామం ఏదైతే ఉందో అది శమించాలి. నా లోపల ఉన్నటువంటి దుర్గుణాలకి చెడు గుణాలకి మంచి గుణాలకి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఆగిపోవాలి. నా సంస్కారాల యొక్క ప్రభావం, ఫోర్స్ అనేటువంటిది తగ్గిపోవాలి. నా వాసనల యొక్క ఉధృతి తగ్గిపోవాలి. ఇవన్నీ ఎప్పుడు తగ్గిపోతాయి? వాస్తవం తెలిసినప్పుడు, రహస్యం తెలిసినప్పుడు, సీక్రెట్ తెలిసినప్పుడు. ఆ జ్ఞానాన్ని నాకు గురువుగారు అందించారు. ఒకసారి ఆ జ్ఞానం పొందిన తర్వాత నవిమోహతి, నేను మళ్ళా మోహంలో పడేటటువంటి అవకాశం లేదు. మళ్ళా మోహంలో పడను కాబట్టి మళ్ళా అలజడులు వచ్చేటటువంటి అవకాశం లేదు. అలజడులు లేవు కాబట్టి పరాం శాంతి, పరమమైనటువంటి శాంతిని అధిగచ్చతి, పొందుతాడట అతను. కాబట్టి సాధన చేసి మోక్షం పొందిన తర్వాత మానవుడికి లభించేటటువంటిది, సాధకుడికి లభించేటటువంటిది పరమమైనటువంటి శాంతి. శాంతి శాంతి. సో ఈ శాంతి కోసం చచ్చిపోతుంటారు ప్రజలు. దీనికోసం స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ పొడుచుకునే వాళ్ళు ఉంటారు, అయ్యే వాళ్ళు ఉంటారు. ఆ మనసుని ఏదో ఒక రకంగా శమింపజేయడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ బాహ్యమైన ప్రయత్నాలండి. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది అని చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటిది ఏంటంటే సంశయాలు తీరిపోయినటువంటి వాడు, అంటే అన్ని శాంతిని పొందినటువంటి వాడు, శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే అశ్రద్ధతో ఉన్నటువంటి వాడు. శ్రద్ధ కలిగినటువంటి వాడు పొందేటటువంటి లాభాన్ని చెప్పారు, అశ్రద్ధ కలిగినటువంటి వాడికి కలిగేటటువంటి నష్టం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. దీని గురించి రేపు చూద్దాం. మనం ఒక 10 నిమిషాలు మనం రోజులాగానే ధ్యానం చేసుకుని కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం.